ఏవైతే ఈ వోల్వో బసెస్ ఉన్నాయో వీటిల్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకి సంబంధించి ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగడంతోని ప్రజలు ఆందోళనలో ఉన్నారనే చెప్పుకోవాలి. ఎవరినైనా పంపించాలి అని అంటే కూడా బాధపడాల్సిన పరిస్థితి, కాస్త కంగారు పడాల్సిన పరిస్థితి, భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకు అనంటే అసలు మనం పంపిస్తున్న ప్రయాణం ఎంతవరకు సేఫు, కానీ వెళ్ళడానికి ఉన్న ఆప్షన్ అదే కాబట్టి దూర ప్రాంతాలకి వెళ్ళడానికి ఆప్షన్‌ని ఉపయోగించుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేనప్పుడు ప్రభుత్వము, అధికారులు కూడా కొంతవరకు చర్య తీసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే ఇంతమంది మృత్యువాత పడుతున్నారనంటే ఎన్నో కుటుంబాలు ఇప్పుడు అనాథలుగా మారిన పరిస్థితి, పిల్లల్ని కోల్పోయారు, తల్లిదండ్రుల్ని కోల్పోయారు. ఈ ఈ అసలు ఇలాంటి హృదయ విదారకమైన పరిస్థితి మాత్రము ఈ వోల్వో బసెస్‌కి సంబంధించి అనేకమైన ఘటనలు జరగడం అనేది మాత్రం చాలా బాధాకరంగానే మరి ప్రస్తుతము కర్నూలులో జరిగిన ఈ చిన్నటేకూరు వద్ద జరిగిన ఈ ప్రమాదం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా అనేక రకాల అప్డేట్స్‌ని మనం చూస్తూ ఉన్నాము. అసలు ఎంతమంది ప్రయాణం చేశారు? ఎంతమంది మృత్యువాత పడ్డారు? డ్రైవర్‌ని అదుపులో తీసుకొని విచారించడం వల్ల ఎలాంటి విషయాలు బయటకొచ్చాయి? దానిలోంచి ప్రమాదంలోంచి బయటపడ్డ వ్యక్తులు వాళ్ళ లైవ్ ఇన్సిడెంట్స్‌ని వాళ్ళు ఎలా చెప్పడానికి వాళ్ళు ఎంత వేదనతో ఉన్నారసలు? ఎంత భయానికి గురయ్యారు? ఎందుకంటే మృత్యువు ఒకేసారి అమాంతంగా వచ్చి పడిపోతుంది అన్న నేపథ్యంలోని వాళ్ళు తప్పించుకోవడానికి కూడా ఛాన్స్ లేనంత పరిస్థితులు ఆ బస్సులో ఉన్నాయి అనంటే మరి డ్రైవర్స్ అలర్ట్‌గా ఉండాల్సిన డ్రైవర్లు ఎందుకు అలర్ట్‌గా ఉండడం లేదు? అంటే వారి ప్రాణం అయితే ఒకటి, ప్రయాణికుల ప్రాణం అయితే ఒక్కటా అన్న పరిస్థితిగా అయితే ఉంది. ఎందుకు అనంటే అలర్ట్ చేయకుండా బస్ డ్రైవర్లు ఎప్పుడైతే ఆ క్లీనర్ గాని, బస్‌కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పారిపోవడము, పరారీలో ఉండడము, ఉన్నపళంగా వదిలేసి వాళ్ళొక్కరి ప్రాణం కోసము ఇంతమంది ప్రాణాల్ని బలిపెట్టి అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది? కనీసం ప్రమాదం జరిగింది. బస్సులోంచి దూకారు. దూకిన వెంటనే కనీసం ఏదో ఒక టోల్ ఫ్రీ నంబర్‌కైనా కనీసం ఫోన్ చేయాలి. చేసి అప్రమత్తం చేయాలి. ఒక్క మనిషి ఇంతమంది ప్రాణాల్ని చెలగాటమాడి, ఇంతమంది ప్రాణాల్ని మృత్యువాత పెట్టిన అతన్ని మరి ఏ రకంగా మాట్లాడాలి అన్నది కూడా అర్థం అవ్వలేని పరిస్థితి అయితే నెలకొంది. ఇంత మానవతా దృక్పథం లేకుండా మనుషుల్లోని ఇంత కర్కశంగా తయారైపోయారా అన్న ఆవేదన అయితే వ్యక్తమవుతుంది. మరి నిజంగా చెప్పుకుంటే ఈ విషయానికి సంబంధించి మాత్రము ఒక మహానుభావురాలు. ఎందుకంటే అప్పటికే మంటలతో చెలరేగిపోయింది బస్సంతా కూడాను. ఖాళీ ఎక్కడికక్కడ మాంసం ముద్దలు, అస్థిపంజరాలు మాత్రమే కనబడే పరిస్థితి. అక్కడ కనిపించిన వైనాన్ని ప్రత్యక్షంగా చూసిన సాక్షి తాను హైమారెడ్డి అని చెప్పేసి తను మీడియాకి బయట ఇవ్వడం జరిగింది. మీడియాతో ఆవిడ మాట్లాడారు, స్పందించారు. మీడియాకి సంబంధించే కాదు, అసలు అక్కడ జరిగిన ఘటనకి సంబంధించి బస్సు ఈ రకంగా దగ్ధమైపోతున్నప్పటికీ కూడాను అటువైపుగా వెళ్తున్న వాళ్ళు గాని, అటువైపుగా దాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు గాని ఎవ్వరూ కూడాను స్పందించకుండాను ఇది మనది కాదు కదా, అసలు ఏం జరుగుతుంది, కనీసం అంత మానవతా కోణం లేకుండా, మనుషుల్లో విలువలు లేకుండా అయిపోయారా అన్న ఇది నిజంగా చాలా పెద్ద నిదర్శన ప్రతి ఒక్కరికి కూడా. ఇది చాలా పెద్ద గుణపాఠం ఇది అసలు. ఎంతసేపు సోషల్ మీడియాలోని మనం వైరల్ అవుతున్నాము, ఏవో పిచ్చ కంటెంట్స్ చూస్తూ ఉన్నాము, వాటి లైకులు కొడుతూ ఉన్నాము, ఫాలో చేస్తూ ఉన్నాము. ఒక మనుషులు ఇంతమంది నిర్దాక్షిణ్యంగా తగలబడిపోతున్నారు బస్సులోనంటే అసలు ఆ బస్సులో ఏం జరుగుతుంది చూడ్డానికి అట్లీస్ట్ కాలిపోయి మంటలు వస్తున్నాయి అని అంటే దానిలో ఏం జరుగుతుంది అని కనీసం అటు చూసి దాన్ని ఇన్ఫార్మ్ చేసినంత ఇది కూడా లేని పరిస్థితుల్లోనే మనుషులు ఉన్నారని అంటే మాత్రం నిజంగా చాలా దయనీయమైన సమాజంలో మనం బతుకుతూ ఉన్నాము. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోని నిజంగా అసలు ఇలాంటి వాటి గురించి మనం ఎలా మాట్లాడుకోవాలో తెలియని పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారుల సంగతి పక్కన పెడతాం. అధికారులు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఫిట్‌నెస్ గురించి సంబంధించి రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. అంతకుముందు ఇన్ని చలాన్లు ఉన్నప్పటికీ కూడా వాటిని కట్టించుకోకుండా బస్‌కి ఎలా పర్మిషన్ ఇస్తున్నారు దాన్ని సీజ్ చేయకుండా అన్నది కూడా మాట్లాడుతూ ఉన్నాము. ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా ఇంకా ముఖ్యమైన మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మనుషుల్లోన మానవత్వం పోయి పైశాచికత్వం తయారయ్యింది. ఎదురుగా ఇంత పెద్ద దారుణం జరుగుతున్నప్పుడు కనీసం ఏ ఆటో తీసుకొని వచ్చి పోద్దాము, లేదా ఫైర్ ఇంజిన్‌కి ఫోన్ చేద్దాము, ఇలాంటిదేమీ లేకుండా దాన్ని కూడా ఒక రీల్ చేసుకొని దాన్ని కూడా పోస్ట్ చేసుకొని ఆ రకంగా ఏదైనా పైశాచికమైన ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అసలు దీనికి సంబంధించి ఏమైనా రక్షించే ప్రయత్నం చేద్దామైతే పెద్దగా ఈ కేసులోనైతే ఎక్కడా కూడా కనిపించిన దాఖలాలు ఏవి కనిపించలేదు అని చెప్పి
చెప్పేసి ఆవేదన వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి ప్రస్తుతం తీసుకుంటే ఎవరైతే మహాతల్లి నిజంగా హైమారెడ్డి గారికి మాత్రం చేతులెత్తి మొక్కినా గూడా చాలా తక్కువే. ఆవిడ పుట్టపర్తి వెళ్తున్నారంట. పుట్టపర్తి వెళ్తూ వెళ్తూ గూడా కర్నూలు దగ్గర జరిగిన దీనికి సంబంధించి చాలా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అసలేమైందని చెప్పేసి ఆ డ్రైవర్‌ని అడిగితే బస్సు కాలిపోయిందని ఆ డ్రైవర్ చెప్పడం జరిగింది అని ఆవిడ చెప్పారు. అలాగే ఏదైనా హెల్ప్ చేద్దామని గబగబా ఆవిడ కారు నుంచి కిందకి దిగానని, దగ్గరికి వెళ్ళేసరికి అసలు బస్సు మొత్తము తగలబడిపోయింది. కొంతమంది అసలు చెప్తుంటూనే అసలు తగలబడిపోయిందనైతే ఆవిడ కళ్ళారా చూసారు. అసలు ఆవిడ ఎలాగ ఫోను చేసినంత ధైర్యం ఆవిడకి ఎలా వచ్చిందన్నది మాత్రం నిజంగా చాలా అభినందించాల్సిన విషయము. మరి దీనికి సంబంధించి తగలబడిపోతున్న ఆ బస్సు నుండి గూడాను వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఏమీ లేవు. బస్సంతా గూడా మొత్తం తగలబడిపోయింది. వాళ్ళకి సంబంధించిన ఫోన్స్ గాని, వాళ్ళ బట్టలు గాని, బ్యాగులు గాని అసలు వాళ్ళు ఎవరినైనా అప్రోచ్ అయిపోని ఎవరికైనా ఫోను చేద్దామన్న పరిస్థితి కూడా లేకుండా ముందు ప్రాణాల్ని కాపాడుకుందాం అని చెప్పేసైతే వాళ్ళు బయటికి పరుగులు తీయడం జరిగింది. ఉన్న ఎగ్జాస్ట్‌లోంచి ఏదైతే ఎగ్జిట్ ఉంటుందో ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లోంచి ప్రయత్నం చేసే ఉండుండొచ్చు. మరి కాలిపోయిన ఆ పరిస్థితులు ఆ విండోస్ అవన్నీ మొత్తం కాలిపోయినాయి కాబట్టి సో వాటిలోంచి కూడా కొంతమంది దూకే ప్రయత్నం చేశాము అని అయితే చెప్తూ ఉన్నారు. మరి ఆవిడైతే చెప్పడం అదే చెప్పారు. వాళ్ళ దగ్గరైతే ఏమీ లేవు. బస్‌లో వాళ్ళ లగేజ్ మొత్తం కాలిపోయింది. బస్సు తగలబడిపోతూ ఉంటే మిగిలిన జనము మొబైల్స్‌తో వీడియోస్ తీసుకుంటున్నారు తప్ప ఏమీ హెల్ప్ చేయలేదు అని జెప్పేసి ఆవిడ రోదిస్తా ఉంది. ఎవరు పోలీస్‌కి కనీసం కాల్ కూడా చేయలేదు. అంటే ఇవి ఎవరెలా పోయినా పర్లేదు. అక్కడ నేను లేను, నా కుటుంబ సభ్యులు లేరు. ఎవరో ఇలా తగలబడిపోయి ఎవరో ఏదో కనీసం మాంసం ముద్దలను చూసి కూడా చలనం రాలేని మనుషులున్నారనంటే ఎంత అసలు దౌర్భాగ్యం అనే చెప్పుకోవాలి. ఆ హడావిడిలో అంత ట్రాఫిక్‌లోని, అంత టెన్షన్‌లోని, ఆ హడావిడిలో గూడా ఆవిడ ధైర్యం చేసి ఫోను కాల్ ఆ ఫోన్ ఆవిడ కారులోనే వదిలేసారంట. మరలా ఒక పక్కేమో వర్షం పడుతుంది. పోనీ ఆ వర్షం కాస్త ముందు పడుండుంటే నిజంగాను ఈ మంటలను ఆ వర్షం ఏమైనా చల్లార్చుండేదేమో. కనీసం కొంతమందైనా బయటపడి ఉండేవాళ్ళేమో మరి. అప్పటికి ఏదో కాస్త చినుకులు పడుతూ ఉన్నాయి. వర్షం పడుతూ ఉంది. ఎవరు ఫోనయినా తీసుకొని హెల్ప్ చేద్దామని అనుకున్నా గూడా ఆవిడకసలు కుదరలేని పరిస్థితి. ఎందుకంటే మరి అసలు తను వీడియోస్ తీసుకుంటున్నారు. ఫోన్ ఎవరికీ చేయలేదు అనంటే ఇంకా ఆవిడ ఫోను ఎట్లా అడిగి తీసుకుంటారు? అసలు ఇచ్చా నాకు వద్దొద్దండి, వద్దండి అదని ఏదో అనేస్తారు తప్ప. ఎందుకంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ఈవెన్ నేను కూడా డైరెక్ట్‌గా నేను ఫేస్ చేసిన సందర్భం గూడా ఉంది. ఆహ్, ఆహ్, నా కళ్ళ ముందు చనిపోయిన వ్యక్తులు గూడా ఇద్దరు ముగ్గురున్నారు. నా చేతుల్లో చనిపోయిన వాళ్ళు కూడాను. సో, దీంతోని నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. అందుకే చెప్తూ ఉన్నాను. సో, ఆ ఫోను గూడా ఇవ్వలేదంట. మరి ఆవిడ ఒక పక్క వర్షం పడుతుంది. ఫోను గూడా ఇవ్వలేని పరిస్థితి. నేను వెంటనే గబగబా కారు దగ్గరికెళ్ళి ఆ కార్‌లో ఫోను వదిలేసి వచ్చారావిడ. వెంటనే కార్‌లో ఉన్న ఫోన్‌ని తీసుకొని వెంటనే స్థానికంగా ఉన్న ఎస్పీకి కాల్ చేశాను. వాళ్ళు తక్షణమే రెస్పాండ్ అయ్యారు. కాసేపటికి రూరల్ ఎస్ఐ మొత్తం అందరిని అలర్ట్ చేసేసి ఆ బృందం అంతా కూడా వచ్చింది. వీళ్ళకంటే ముందుగానే ఫైర్ స్టేషన్ సిబ్బందిని కూడా పంపించడంతోని వెంటనే ఫైర్ స్టేషన్ సిబ్బంది కూడా వచ్చారు. వెంటనే అంబులెన్సెస్ వచ్చాయి. అప్పటికే ఒక ప్రైవేట్ వాహనంలోని ఒక నలుగురికి హాస్పిటల్‌కి తరలించడం జరిగింది. లైక్ మరి ఈవిడ లాంటి మహానుభావులు ఎవరున్నారో మరి ఒకరిద్దరు ఆ 100 మందిలోని ఆ ఒక్కరైనా ఉన్నారనంటే నిజంగానే అది చాలా గొప్పగా మాట్లాడుకోవాల్సిన అంశం అది. చాలా చాలా గొప్పగా చెప్పుకోవాలి అలాంటి వాళ్ళ గురించి. మరి వాళ్ళు వెంటనే హాస్పిటల్‌కైతే తరలించారు. అలాగే ఆవిడతో పాటు ఉన్న ధర్మవరానికి చెందిన హరీష్ అనే వ్యక్తంట 6 క్షతగాత్రుల్ని అంబులెన్స్‌లో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. తరువాత ఒక 5గురిని హాస్పిటల్‌కి తరలించారు. ఎస్ఐ, పోలీసులు అందరూ గూడా అక్కడికొచ్చి అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. ఏమీ లేదసలు. ఓన్లీ అక్కడక్కడ మాంసం ముద్దలు చెల్లాచెదరైపోయి అసలు బస్సు మొత్తము ఒక స్కెలిటల్ అస్థిపంజరంలాగా అస్థిపంజరాల్ని మోస్తూ ఉన్న ఒక పెద్ద అస్థిపంజరంలాగా ఆ బస్సయితే అందరికీ దర్శనమిచ్చిందక్కడ. నిజంగా అసలు మనము ఎలాంటి సమాజంలో ఉన్నామో అసలు అర్థం గాని పరిస్థితి. మొత్తానికైతే మాత్రము ఆ బస్సులోని మాంసపు ముద్దలు కాదు, చాలా దారుణమైన పరిస్థితి ఉంది అని ఆవిడ చెప్తూ ఉన్నారు. అస్థిపంజరాలు అలా సీట్లల్లో చూసేసరికి అసలు తన వల్ల కాలేదు అని జెప్పేసి చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు నిజంగానే అసలు కనీసం దహన సంస్కారాలు చేసుకోవడానికి గూడా వాళ్ళది ఒక ముద్ద గూడా దొరకలేదని జెప్పేసి బాధపడిన పరిస్థితి తల్లిదండ్రులది. ఎవరివో కొందరు అస్థిపంజరాలు దొరికుండుంటాయి. అందరివి గూడా దొరికుండుండవు. అలాగే కొంతమందిని డిఎన్ఏ టెస్టులు చేసి దానికి సంబంధించిన దొరికిన ఎంత పిడికెడు ముద్ద దొరికినా గూడాను మేము పిండ ప్రదానాలు జేసుకోవాలి, వాళ్ళకి అంత్యక్రియలు చేయాలి అని రోదిస్తున్న వారి ఆవేదన అయితే మాత్రం అక్కడ నిజంగానే మొత్తం మారుమోగుతూ ఉంది ఆ ప్రాంతం అంతా గూడాను. మరి నిజంగా ఈ ఘటన చాలా బాధాకరం. ఎవరిని కాపాడడానికి ఆ
అక్కడ అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అయిపోయింది, అప్పటికే జరగాల్సిందంతా కూడా జరిగిపోయింది. పోలీసులు సమయానికి రాకపోయుంటే ఇంకా కష్టంగా ఉండేది. అట్‌లీస్ట్ అప్పటికైనా సరే కనీసం అప్రమత్తం అయ్యారు. పోలీసులు అప్పటికైనా రాకపోయుండుంటే ఫైర్ ఇంజిన్ సిబ్బంది ఉన్న ఆ కాస్త మంటల్ని పొడి పొడిగా అక్కడ ఏవైతే ఉన్నాయో కనీసం ఆ మంటలను ఆర్పే లోపలున్న శవాల్ని బయటికి తీసే ప్రయత్నం అయితే చేశారు. మరి ఆ బస్సు కిందనే బైక్ కూడా ఉండిపోయింది. ఏదైతే దీనికి బస్సు మొత్తాన్ని అగ్నికి ఆహుతి చేయడానికి కారణమైన ఆ బైక్ ఏదైతే ఉందో మొత్తాన్ని దహించేసిన ఆ బైక్ ఏదైతే ఉందో అది బస్సు కిందనే ఉండిపోయింది. మరి బైక్‌ని ఏ వ్యక్తి అయితే ఢీకొట్టాడో ఆయన పక్కకు పడిపోవడం జరిగింది. బైక్ మాత్రం బస్ కిందకి వెళ్ళిపోయింది. ఆయన చనిపోయిన పరిస్థితి. ఆయనైతే చనిపోయాడు. ఆ యువకుడు పేరు గూడా ఆహ్, చనిపోయాడు. ఆ యువకుడికి త్వరలో పెళ్లి ఉందని చెప్పేసి గూడా పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నాము. తను కూలి పని కోసమని తను వెళ్ళాడు. పని పూర్తి చేసుకొని వస్తూ ఫోను చేశాడు. ఈ ఫోను చేసిన నేపథ్యంలోనే వస్తున్నానమ్మా అని కాసేపటి క్రితమే చెప్పాడు. వస్తారని నేను నా బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. తెల్లవారుజామయింది. ఇలాంటి ఒక చనిపోయిన నా మృత్యువులాగా చూశాను నా కొడుకునని చెప్పేసి గూడా ఆ తల్లి రోదిస్తూ ఉంది. అలాగే కుటుంబం గూడా దగ్ధమైపోయిన పరిస్థితిని చూసాం దానిలోని. తల్లి, తండ్రి, పిల్లలు చిన్నారులు గూడాను మాంసం ముద్దలైపోయి బూడిదైపోయారు దానిలోనే.